ప్రభు నామన మీకు అందరికి వందనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయము మొదటి నుండి 4 వాక్యాలు చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము మొదటి నుండి 4 వాక్యాలు. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడు ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగచేయుట కంటే వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని అనిన ఎడల అతని క్షమింపవలెను అనెను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్ర నా తండ్రి. జీవవాక్కులు ధ్యానించుకొనబోచున్నాం. నన్ను మరుగుపరచు ప్రభువా, నీ సిలువ సాటి నుంచు మీరు మాట్లాడు ప్రభువా. సహాయం చేయండి, దీవించండి, కరుణించండి, కృప చూపించండి. వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయము, వాక్యానుసారమైన జీవితము మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. మాతో మాట్లాడు ప్రభువా. మమ్మల్ని సరిచేయండి తండ్రి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, దీవించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి యేసునాథ. మీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. గత 2 దినాలుగా దేవుని సన్నిధిలో గడుపుతూ 3వ దినం మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము ఉపవాస ప్రార్థనలో. మరి ఎంతమంది జీవితంలో ఎన్ని విధాలైన అభ్యంతరాలు వచ్చినాయో మనకు తెలియదు, కానీ 3వ దినానికి ఇంత మాత్రం దేవుని సన్నిధిలో మనం కలుసుకోగలిగామంటే ప్రతి అభ్యంతరాన్ని జయించుకొని మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మరి అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము, కానీ అవి ఎవని వల్ల వచ్చునో వానికి శ్రమ. అభ్యంతరం అంటే ఆత్మీయ జీవితానికి, లోక సంబంధమైన అభ్యంతరాల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవటం లేదు, కానీ మన ఆత్మీయ జీవితానికి అభ్యంతరము ఎవని వల్ల కలుగునో వానికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు చూస్తున్నాం. అంత మటుకే కాదు, కలుగు చేసేవాడికి ఉన్న శిక్ష కూడా ఇక్కడ చెప్పి ఉన్నాడు. వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడదోయబడుటకు అతనికి మేలు అని చూస్తున్నాం. ఎందుకని మెడకి తిరుగటిరాయి కట్టాలి అంటే, సముద్రంలో పడినవాడు మళ్ళీ లేవకూడదనమాట, అక్కడే పడి ఉండాలి. వీని బరువు చాలకపోతే ఆ తిరుగటిరాయి బరువుతో ఆ సముద్రంలోనే పడి ఉండాలి, పైకి రాకూడదు అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఒక్క విషయం మనం గమనించుకోవాలి. ఈ దినం మన ఆత్మీయ జీవితానికి ఎలాంటి అభ్యంతరాలు కలుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది. కలుగుతున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి సముద్రంలో పడేయమని కాదు. మన క్రొత్త నిబంధనలో నీ శత్రువుని ప్రేమించమన్నారు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మీకు అభ్యంతరం కలిగించిన వాడిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయమని కాదు. దేవుడు వానికి ఏ దాంట్లో శిక్ష పడితే అది మనకు తెలియదు, కానీ మనందట మన ఏ శిక్ష కూడా విధించకూడదు. కానీ వారి కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. శత్రువుని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు ఎలాంటి అభ్యంతరాలు కలుగుతుంది అని మనం చూసుకోవాలి. ఈ ఆత్మీయ యాత్రలో మరి చివరి వరకు మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఆయనతో ఏదో ఆ చివరి గడియలో దూకేద్దాం పరలోకానికి అనుకుంటే కుదరదు. చివరి గడియ వరకు కూడా మనం ఏం చేయాలా? ప్రభుతో కూడా నడుచు ఆయన రాజ్యంలో చేరటానికి యోగ్యులుగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు కలిగేటటువంటి గురి, మనం ఎక్కడికి పోతున్నాము? నిత్య జీవమునకు వెళ్తున్నాం, నిత్య జీవపు మార్గంలో ఉన్నాం. అబ్రహాంతో ఆ రోజు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కనాన్ దేశమునకు వెళ్ళమన్నాడు. మనతో ఏమన్నాడంటే పరమ కనాన్ అంటే నిత్య జీవము అని మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. మరి అబ్రహాం కూడా పిలువబడినాడు, వాగ్దత్త ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నాడు. ఆ మార్గ మధ్యములో ఆయన కూడా కొన్ని అభ్యంతరాలు కలిగింది, కానీ ప్రయాణం ఆపివేయలేదు. ఆయన కలిగిన అభ్యంతరాలు ఏమిటో మనం గమనిస్తే ఆదికాండము 13వ అధ్యాయము 14 నుండి 17 వరకు చూసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 14 నుండి 17 వరకు.
లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను. ఆమేన్. చూడండి, లోతు అబ్రహామును విడిచిపెట్టిపోయిన తర్వాతనే దేవుడు అబ్రహామును దీవిస్తానని చెప్తున్నాడు, నీకు వాగ్దత్త ప్రదేశం ఇస్తానని చెప్తున్నాడు. తర్వాత అతనితో చెప్తున్నాడు, ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడిన వాడు అవుతావు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. అంటే ఈ రెండు పని మనది కాదు, ఆశీర్వాదము శాపము ఎవరిది? దేవునిది. కాబట్టి మన పని ఏమిటంటే వాక్యానుసారమైన జీవితము మనం జీవించడం, దేవునికి అంగీకారమైన జీవితము మనం జీవించడం అని మనం గమనించుకోవాలి. కాబట్టి ఆయన తన వాగ్దత్త ప్రదేశమునకు ప్రయాణం చేసేటప్పుడు రెండు ముఖ్యమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు ఆయన జీవితంలో ఎదురైనట్టుగా మనం చూస్తున్నాం. అదేమిటంటే ఆదికాండము 12వ అధ్యాయము 10 నుండి 20 వరకు చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 10 నుండి 20 వరకు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఏల చెప్పిదివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై అతని జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఆమేన్. చూడండి, మనం ఈ లోకపు యాత్రలో మరి అబ్రహాంకు చాలా గొర్రెలు, గొడ్లు అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉంది, పనివారు ఉన్నారు, భార్య మాత్రం ఒకటే ఉంది. చాలామంది భార్యలు లేరు, ఒకటే భార్య. మరి ఆమెను ఎవరు పట్టుకెళ్ళారంట? ఫరో దాసులు తీసుకెళ్లారంట. మరి వాళ్ళేం చెప్పుకున్నారు? అబ్రహాం ఏం చెప్పారు? సారా నా సహోదరి అని చెప్పుకున్నాడు. సారా కూడా ఆయన నాకు అన్న అని చెప్పారు. మరి ఇందును బట్టి అబ్రహాముకు శ్రమ కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాం ఆత్మీయ జీవితమునకు కానీ వాగ్దత్త ప్రదేశ ప్రయాణానికి కానీ అభ్యంతరం కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమెను అతని దగ్గర వదిలేసి అతను పోలేడు కదా. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, అబ్రహాం పక్షమున దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాం దేవుని మాటకి లోబడ్డాడు. అబ్రహామును నువ్వు బయలుదేరి పొమ్మని చెప్పినప్పుడు అబ్రహాం పోయాడు. ఏం ప్రశ్న వేయలేదు, ఎక్కడికి పోవాలి, మరి నేను నా భార్యను తీసుకొని పోతే ఎట్టా, నా పనివారిని తీసుకొని పోతే, ఏ ప్రశ్న కూడా తిరిగి ప్రశ్న వేయకుండానే అబ్రహాం దేవుని మాటకు లోబడ్డాడు. కనుక దేవుడు అబ్రహాం పక్షమున శత్రువుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఫరోతో మాట్లాడి ఆమె అతనికి భార్య అని చెప్తున్నట్టు చూస్తున్నాం. ఆమెను విడిచిపెట్టమన్నప్పుడు అతడు ఫరోని పిలిపించి ఫరోతో మాట్లాడి ఆమెను విడిచిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, ఆమెకి బహుమానాలు, కానుకలు అన్నీ ఇచ్చి పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈమెను నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. కాబట్టి ఇక మీదట
వారు ఆయన జోలికి రాకుండా ఉండేటట్టుగా దేవుడు సహాయము చేసెను. రెండోసారి కూడా ఇలాంటి శ్రమలే అబ్రహాం ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆదికాండం 20 అధ్యాయము 1-18 కూడా చూసుకుందాం. ఆదికాండం 20 అధ్యాయం 1-18 వాక్యాలు. అక్కడ నుండి అబ్రాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను చూచి, ఈమె నా చెల్లెలని చెప్పెను. గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులనందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపము ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు అతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తిని అనెను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసీ జనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండుము అనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. అది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినది అనెను. అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఆమె చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. బైబిల్లో ఇంకేం సామెతలు లేవా అని మీరు అనుకోవచ్చు, కానీ దీన్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఈ దినాల్లో ఒక మామూలు విషయం అయిపోయింది ఇది. ఎందుకంటే మా ఆయన సరిగా లేడు, మా ఆవిడ సరిగా లేదు అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఇప్పుడు. అంటే సొంత భర్తని సొంత భార్యని విడిచిపెట్టి వేరే వాళ్ళ వెనకాల పోయే స్వభావం ఈ దినం మనుషులకు ఉంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందును బట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తే దేవుడిని పక్షాన మాట్లాడతాడు. వెళ్ళిపోయిన వాడు వాళ్ళే తిరిగి వస్తారు. లేదంటే వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. దేవునికే మొరపెట్టాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టొద్దు. ఆమెతో పోయి తగు వేసుకోవద్దు, వాడితో పోయి తగు వేసుకోవద్దు. ఇలా తగులు వేసుకున్న దానివల్ల తగులే వస్తాయి, కానీ పరిష్కారం ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, అబీమెలెకు శారాన్ని తీసుకెళ్తే అబీమెలెకు పక్షాన దేవుడు, అబ్రహాం పక్షాన ఎవరు మాట్లాడాడు? దేవుడు మాట్లాడాడు అబీమెలెకుతో. ఆమె ఒక అతని భార్య, నువ్వు మర్యాదగా ఆమెని విడిచిపెట్టండి. అయ్యా, నేను యథార్థ హృదయంతో చేశాను,
ఏ పాపము చేయలేదన్నప్పుడు నువ్వు పాపం చేయకుండా ఆపినవాడను నేనే అంటున్నాడు. చూడండి దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్ప కార్యాలు. మరి అతను పాపం చేయకుండా అబీమెలెకు సారాని తాకకుండా దేవుడు అడ్డగించేశాడంట. ఎందుకంటే అబ్రహాం భార్య, దేవుడు అబ్రహాం భార్య ఏంటంటే సారాయి పట్ల ఎంతో జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. వారే కాదు ప్రియమైనటువంటి దేవునిలారా, నేటి దినాల్లో కూడా మనందరి పక్షమున మన దేవుడు ఏముంటాడు, ఎంతో జాగ్రత్త కలిగిన వాడై ఉంటాడు. ఈ విషయంలో నేను ఎప్పుడు ఎంతోమందికి సాక్ష్యం చెప్తూ ఉంటాను. మా వారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసినప్పటికీ ఇలాంటి సమస్య నా జీవితంలో ఎప్పుడు రాలేదు. ఎందుకంటే దేవుడు ఆపేశాడు. ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఎవరు ఆపేశాడు? దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక దేవుడు ఆపేశాడు. లేకపోతే వాళ్ళని పోయి మనం పట్టుకోగలమా? పట్టుకోలేము. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైనా వాక్యం వినేవారు ఎవరైనా ఒక తీర్మానం తీసుకోండి, మేము పోము. ఎవరికి అప్పగిస్తాము? దేవుడికి అప్పగిస్తాం. దేవుడికి అప్పగించుకుంటే దేవుడే చూసుకుంటాడు అనే ధైర్యము మనలో ఉండాలి. అట్టని మీరు తెలివి లేకుండా ఉండమని చెప్పలేదు. తెలివి కలిగి జ్ఞానం కలిగి మీరు జరుపుకోవాల్సిన పనులన్నీ మీరు జరుపుకోండి. మీ వారి కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, జాగ్రత్త చేసుకోండి. ఆ తర్వాత కూడా మరి అపవాది అభ్యంతరం కలిగిస్తే, మీ కుటుంబ జీవితానికి ఆటంకం కలిగిస్తే ప్రార్థన ఒక్కటే పరిష్కారం. కాబట్టి ప్రార్థన చేస్తూ వీటిలో నుంచి మనము బయటికి రావాలని దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. అయితే మనుషుల్ని అపవిత్రపరచున్నది ఏమిటంటే, మన విషయంలో మనం ఏం చేయాలా, ఆత్మీయ జీవితంలో ఎలా సిద్ధపడాలి అని చూస్తే, ఏ విధములైన దోపములకు ఎడమీయకూడదంట. చూడండి లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వరకు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందు అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగుబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆమేన్. ఆ దినం అంటే ప్రభు రాకడ దినం. ప్రభు రాకడ దినం అది త్వరలో ఉందని మనం వింటున్నాము. సూచనలు అనేక మనం చూస్తున్నాం, కానీ సిద్ధపాటు లేకుండా ఉంటున్నాం. దేవుని బిడ్డలమైన మనం ఈ గడియలో ప్రభు వస్తే ఆయనతో కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగలిగిన వారం ఎంతమంది ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. చేతులెత్తమంటే అందరు ఎత్తుతారేమో, కానీ మీ ఆత్మీయ పరిస్థితులు నాకు తెలియదు. కానీ చేతులెత్తటం కాదు, మన హృదయాలను మనము పరిశోధన చేసుకుందాం. ప్రభు రాకడా త్వరలో ఉండే మనం పోగలుగుతాము. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీద కుది వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రియమైనటువంటి దేవునిలారా, అపవాది ఈ దినాల్లో మన ఆత్మీయ జీవితానికి అభ్యంతరంగా నిలిచి ఉన్నాడు. అభ్యంతరం కలిగించేవాడు ఎవడు కాదు, సాతానుడు. మరి మన ఆత్మీయ జీవితానికి ఆటంకపరచాలని చూస్తున్నాడు. ఎలాగండా తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన ఏం చేస్తుందంటే మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీద కురి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మనం హెచ్చరికలు వింటున్నాం, కానీ సిద్ధపాటు లేకపోతే ఆ దినం ఎలాగ వస్తుందంట, ఉరి వచ్చినట్లు మన మీదకి వస్తుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా సిద్ధపడమని చెప్తున్నాడు. ఆ దినం భూమి అంతటా నివసించే వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకై శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండడి అని చెప్పాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండటం అంటే ఎల్లప్పుడూ మోకరిచుండి ఇంట్లో పనులు అవుతాయా? పనులు కాదు. ఉద్యోగాలకు పోయే వాళ్ళు చేయలేరు. కానీ మన కొరకు విజ్ఞాపన చేసే ఒక్కరు ఉన్నారు. ఎవరంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. కాబట్టి మనంతటా మనమే ఏం చేయలేము, ప్రార్థన విజ్ఞాపనలు చేయలేము. కాబట్టి ఎవరు చేస్తారంట? పరిశుద్ధాత్ముడు మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాడు. కాబట్టి మనం దేవుని శక్తి పొందిన వారై దేవుని కృప కొరకు ఎదురు చూస్తే ఆ గడియ సమయం మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకొని
అపవాది కుతంత్రములను ఎరిగి ఎల్లప్పుడూ ప్రార్థనతో మెలుకుతో ఉండాలి. ఇంకా మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనలను అపవిత్రపరచునవి ఏవి అని మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి చదువుకుందాం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, మనుష్యుని లోపల నుండి వచ్చేవి మనుషుని అపవిత్రపరుస్తుందంట. ఇవి మనకు కనబడవు, మన హృదయంలో ఉంటుంది, మన అంతరంగంలో ఉంటుంది. ఇవి ఏమైనా మనలో ఉందా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. చూడండి, మనుషుల లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని చెప్పాను. వీటిలో ఏమైనా మనలో ఉంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము, అది మనకు ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఇది మనం పరిశోధించుకోవాల్సిన విషయం. ఇది మన హృదయాలను మనం పరిశోధించుకొని దేవుని సన్నిధిలో సరిచేసుకొని వాటిని దూరపరిచి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మనకి ఇప్పుడు హెచ్చరిక ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనము ప్రతి విషయంలోనూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళుగా ఉండాలని దేవుడు ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. ఎందుకంటే మన గురి నిత్య జీవం. నిత్య జీవనకు వెళ్ళాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే లూకాసు వార్త 12వ అధ్యాయము 35 నుంచి 40 వరకు కూడా చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35 నుండి 40 వరకు. మీ నడములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఆమేన్. ఇక్కడ కేవలం మనిషి కుమారుని రాకడను గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ మరణమైనా రావచ్చు. ఈ దినాల్లో హార్ట్ అటాక్తో వయసుతో నిమిత్తం లేదు, బ్రెయిన్ స్ట్రోక్కి వయసుతో నిమిత్తం లేదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే మరీ దారుణం. చూడండి, ఒక నెల రోజులైనా అట్టే జీవోత్సవం లాగా పడి ఉంటారు, కానీ మరణం రాదు, బ్రతకరు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. భయంకరమైనటువంటి జబ్బులు వచ్చేటటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుని బిడ్డలు ప్రతి గడియ ఎలా ఉండాలంట? మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచ్చు ఉండనీయుడి. ఏ దీపము? ఆత్మదీపము. ఆత్మదీపమే యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ అని మనం చూస్తున్నాం కదా. అది దేవుని వాక్యమనే వెలుగుతో వెలిగించబడి దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళంగా మనము ఉండాలి. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. మనం ఎవరైనా డ్యూటీకి వెళ్తే, అది నైట్ డ్యూటీ అయితే ఏం చేస్తామండి? వాళ్ళు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉంటాం. పండుకొనే ఉంటాం, కూర్చొని ఉండము, పండుకొని ఉంటాం, మగత నిద్రపోతూ ఉంటాం. బెల్లు కొట్టగానే మనకు మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఏం చేస్తాము? ఎదురు చూస్తున్నాం, వాళ్ళు వస్తారని ఎదురు చూస్తుంటాం. అలాగే ప్రియమైనటువంటి దేవునిలారా, మన ప్రియులైన వారి కొరకు వారు బయటికి వెళ్తే, వాళ్ళు డ్యూటీలకు పోతే, లేకపోతే ఇంకేమైనా పని ఉండి ఊళ్ళకి వెళ్తే వాళ్ళు ఎప్పుడు వస్తారని మనం ఎదురు చూస్తాం కదా. మరి ఇప్పుడు ఎవరు వస్తారు? మన ప్రభు వస్తాడని ప్రతి గడియ మనము ఎదురు చూచే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏ దాసుడు మెలుకుగా ఉంటునో ఆ దాసుడు ధన్యుడు అని అంటున్నాడు. అంటే ఏ జామున వస్తానో, మొదటి జామున వస్తాడో, రెండో జామున వస్తాడో, మూడో జామున వస్తాడో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలా?
మెలకువతో ఉండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. ఈ లోపు ఎలాంటి ఆటంకాలు మన జీవితంలో రాకూడదు. ఇంతకుముందు ఆటంకాన్ని గురించి మనం చూసుకున్నాం కదా. మీ హృదయం ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారం వలనైనను మత్తుగా ఉన్నందువలన ఆయన రాకడను గుర్తించలేని పరిస్థితిలో మనం ఉంటామేమో. కాబట్టి ఐహిక విచారం అంటే లోక సంబంధమైన ఆలోచనలు, అది కొనాలి ఇది కొనాలా, షాపింగ్ చేయాలా, లేకపోతే బజారు పోవాలి, లేకపోతే ఇంట్లో కొంతమందికి వంట చేసిన వాళ్ళు ఎప్పుడు వంట చేసుకుంటూనే ఉంటారు. ఇంట్లో మా వాళ్ళు వచ్చేళ్ళకి ఈ వంట చేసి పెట్టాలి, ఆ పిండి వంట చేయాలి, ఇది చేయాలి. వాళ్ళ పిల్లలు కూడా అమ్మ నాకు అది చేసి పెట్టవా, అమ్మ నాకు ఇది చేసి పెట్టవా అని అడుగుతూ ఉంటారు. అబ్బా, బిడ్డలు అడిగితే చాలు, తల్లి రెడీగా ఉంటుంది అవన్నీ సిద్ధపరచడానికి. సిద్ధపరచొద్దు ఇయ్యొద్దని నేను చెప్పలేదు, కానీ నీ ప్రార్థనా సమయం, వాక్యం కొరకు నువ్వు వాడుకునే సమయము, ప్రార్థన కొరకు నువ్వు వాడుకునే సమయము నువ్వు వాడుకో. ఆ తర్వాత నువ్వు ఏ పనైనా చేసుకో. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది మనం చేసినా అదే అభ్యంతరం. ఆత్మీయ జీవితానికి అభ్యంతరం వస్తే ప్రభు రాకడలో ఆయన్ని మనం ఎదుర్కోలేం, లేదా నిత్య జీవనకు మనం వెళ్ళలేం. మొదటి అంశము ఏమిటి మనం గమనించింది? మన ఆత్మీయ జీవితమునకు అభ్యంతరం కలుగు చేయటువంటి కారణములు. రెండవదిగా మనం చూస్తే అభ్యంతరం ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. అభ్యంతరం ఎవరి వల్ల వస్తుందని చెప్పాను నేను? సాతానుడు కలుగు చేస్తాడని చెప్పాను. సాతానుడు చెవులు కొమ్ములేసుకొని వచ్చి అభ్యంతరం కలుగు చేస్తాడా? సాతానుడు దేవునిలో లేని మనుషులను వాడుకుంటాడు. వాక్యంలో ప్రార్థనలో స్థిరంగా లేనటువంటి మనుషుల్ని వాడుకుంటాడు సాతానుడు. అప్పుడు మనకు కనపడేది మనుషులే, సాతానుడు కనపడరు. ఇంత మాట అన్నారే, అంత మాట అన్నారే అని రోషం వచ్చేస్తుంది మనకు. మనల్ని ఏమన్నా అంటే, కొడితే తిడితే, నన్ను కొట్టాడే, నన్ను తిట్టిందే, నన్ను మాట అనిందే అని కోపం. పిల్లలకైతే తల్లిదండ్రుల మీద కోపం వచ్చేస్తుంది, భార్యకైతే భర్త మీద కోపం వచ్చేస్తుంది, భర్తకైతే భార్య మీద కోపం వస్తుంది. ఒకరి మీద ఒకరికి కోపాలు వస్తుంది, కానీ వాళ్ళకి మనుషులే కనబడుతున్నారు, కానీ ఎవరు కనబడలేదు? సాతానుడు కనబడలేదు. అయితే వారి వల్ల మన ఆత్మీయ జీవితానికి అభ్యంతరం కలిగిస్తే వాళ్ళని పట్టుకొని కొట్టమని కాదు. సాతాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలంట? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవునని మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి మనకు ఎవరైతే అభ్యంతరం కలుగు చేస్తున్నారో వారి కొరకు వారిని దేవునికి అప్పగించేసి వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వారికి కలిగే శ్రమలు ఉండవని కాదు, కానీ అపవాది ఎలా ఉంటాడంట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం మీకు అందరికీ తెలుసు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆమేన్. అపవాది పని ఏమిటంట? గర్జించు సింహం వలె ఎవరిని మృగుదుమా అని వెతుకుచూ తిరుగులాడుతున్నాడంట. అంటే మనం కొంచెం మెత్తగా కనపడితే చాలు, ఎవరు రెడీ ఉంటాడు? మన చుట్టూ ఉండేవాళ్ళు ఉంటారు రెడీగా. నీతో కూడా ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, నీ ఇంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మెత్తగంటే మనం ఎదురు తిరిగి వాడిని దూషించలేం, తిట్టలేం, తగ్గు వేసుకోలేం, కొట్టుకోలేం. ఓహో వీళ్ళు నన్ను ఏం చేయలేని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఏం చేయకపోయినా మన పక్షమున ఉన్నవాడు మన పక్షాన పోరాడతాడు కదా. మీకు విరోధియగు అపవాది గర్జించు సింహమలే ఎవరిని మిరుగుదమని తిరుగులాడుతున్నప్పటికీ మనకు ఆ పై వాక్యం చదువు, 7వ వాక్యం చదువు, అదే అధ్యాయము 7వ వాక్యము. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. చూడండి, అపవాది మన మీద ప్రయోగానికి వచ్చేటప్పుడు మనకు ముందుగా తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. ఆయన మనల గురించి ఆలోచన కలిగి ఉన్నాడంట, చింత కలిగి ఉన్నాడంట. నా బిడ్డని నేను తప్పించాలి, నా బిడ్డకి నేను సహాయము చేయాలి. లోకంలో జరిగేదంతా మనకు తెలియకపోయినా కొన్నిసార్లు మనకు జరిగిన తర్వాతనే తెలుస్తుంది. మనకు జరిగిన తర్వాత తెలుస్తుంది, కానీ మనకు జరగకముందే ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? మనల్ని గురించి చింతిస్తున్నాడంట. అయ్యో నా బిడ్డ నాకు ఇష్టమైన బిడ్డ అని ఆయన మనల గురించి ఆలోచన చేస్తూ ఎంతో సహాయము చేస్తాడు. చూడండి, మనకు కూడా ఎవరి మీదైనా సానుభూతి కలిగిందనుకో, ప్రేమ కలిగిందనుకో, వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేసేమా? మన చేతిలో ఉండే ఖచ్చితంగా చేసేస్తాం. ఎందుకు ఇంకొకరిని అడగటానికి మనం పోము. మన దగ్గరుండే మనమే సహాయం చేస్తాం. మన ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. ఆయన ఏదైనా మన కొరకు చేయగలవాడు కనుక ఆయన మన కొరకు సహాయము చేస్తాడు. అయితే ఎవరైతే దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వరో వారికి సహాయం చేయడు దేవుడు. దేవుడు మనకు సహాయం చెయ్యాలంటే ఏం చేయాలా? దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలా, ఆయన్ని దేవుడిగా ఎంచుకోవాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలా.
మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు యేసుప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యూదా ఇస్కరియోతు మరి అందరి శిష్యుల్లాగా తన ఆత్మీయ జీవితం కూడా కొనసాగించాలి కదా. అందరి శిష్యులు చూడండి, మొత్తం 12 మంది శిష్యులు అయితే అందులో ఒకరు యూదా ఇస్కరియోతు. ఆ 11 మంది దేవునిలో స్థిరపడ్డాడు, కానీ యూదా ఇస్కరియోతు ఏం చేయలేకపోయాడు, ఎదగలేకపోయాడు. ఎంత సహవాసం చేసినా, ఎంత వాక్యం విన్నా, ఎంతగా దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసినా యూదా ఇస్కరియోతు ఏం చేయలేదు, దేవునిలో ఎదగలేదు, స్థిరపడలేదు, మేలు కూడా పొందలేదు. కారణం ఏమిటంటే అతనిలో ఏముంటుంది, ధనాపేక్ష ఉంటుంది. అతనిలో ధనాపేక్ష ఉంటుంది. అతను దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ దేవుడిచ్చే డబ్బుల సంచి మీద ఉండింది ఆయన మనసు. దేవుని దగ్గర ఎవరైనా కానుకలు ఇస్తే కొంతమంది అట్టే ఉంటారు. కానుకలు ఎవరైనా ఇస్తుంటే చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎంత ఇస్తున్నారు, అమ్మో చాలా వచ్చేస్తుంది, వీళ్ళు ఎంత ఇస్తున్నారు, చాలా వచ్చేస్తుంది. ఎంత వస్తే దానికి తగిన ఖర్చు ఉందని వాళ్ళకి తెలియదు, వచ్చేదే చూస్తారు, కానీ ఖర్చు చూసేవాళ్ళు చాలామంది లేదు. మనం దేవుని బిడ్డలకి, నిజమైన దేవుడి బిడ్డలైతే ఎంత వచ్చినా దాన్ని 2 రోజుల్లో అయిపోజేస్తాడు దేవుడు. ఎందుకు దేవుడు చేయడు, వాళ్ళకి ఇచ్చేయి, వీళ్ళకి ఇచ్చేయి, అట్ట ఖర్చు పెట్టి ఇటు ఇచ్చేయి, ఇటు చెయ్యి అని అంటాడు, అంతే అయిపోతూ ఉండదు. ఇక మళ్ళీ ఏదైనా అవసరం వస్తే ప్రభు 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 అని అనుకుంటూ ఉంటాం. చూసారా, మరి యూదా ఇస్కరియోతు అట్టగాదే డబ్బుల సంచి అంతా దగ్గర పెట్టుకున్నాడు. అందులో నుంచి అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు, దొంగతనం కూడా చేస్తూ ఉండేవాడు. అతడు దేవునికి హృదయంలో చోటు లేదు. చూడండి, ఈ లోకంలో జీవిస్తూ లోక సంబంధమైన వేటి మీదైనా మనసు పెట్టుకుంటే క్రీస్తు ప్రేమ వానిలో నిలవదు. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుణ్ణి ప్రేమించలేక లోక సంబంధమైన ప్రేమ మనలో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమంటున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోకాధికారి, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. మరి ఇప్పుడు ఈ దేని మీద మనకు మనసుంది, మనం దేన్ని ప్రేమిస్తున్నాము? లోకములో ఉన్నదంతయు శరీరాశ్రయు, నేత్రాశ్రయు, జీవపు డంబము. అది ఎవరి వల్ల పుట్టినవి? లోకాధికారి వలన పుట్టినవే, సాతాను వల్ల కలిగినవే. మరి అవి మనలో ఉన్నప్పుడు మనం ఎవరిని ప్రేమించలేము? దేవుణ్ణి ప్రేమించలేము. మరి దేవుణ్ణి మనం ఒక్కసారి ఎవరో ఒకరు చెప్పటం కాదు, నేను చెప్పటం కూడా కాదు, మీరు వాక్యం వినుచుండగా మీ హృదయాల్ని పరీక్ష చేసుకుంటూ ఉండాలి. చూసారా, కూర వండిన తర్వాత ఉప్పు చూస్తాను చూడు, అది ఉప్పు తక్కువైతే లేదా ఉప్పు లేకపోతే, ఉప్పు ఎక్కువైతే పనికిరాదు, మనం అది టేస్టీగా ఉండదు, మనం ఎంత కష్టపడి చేసినా వ్యర్థము. ఇప్పుడు ఈ వాక్యము మీ హృదయాల్ని ఏం చేస్తుంది? పరిశోధిస్తుంది, పరిశీలిస్తుంది. ఇప్పుడు నేను లోకములో ఉన్నవాటి అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించగలుగుతున్నానా లేదా అనేది మనల్ని మనమే పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఎవరి వలన పుట్టినవి కాదు, తండ్రి వలన పుట్టినవి కాదు. ఉదాహరణకి ఎవరు? యూదా ఇస్కరియోతే. యూదా ఇస్కరియోతు చూడండి, ఎన్ని అద్భుతాలు చూడలేదండి. 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఒట్టించినప్పుడు 12 గంపలకు మిగిలింది. ఒక గంప యూదా ఇస్కరియోతు కూడా ఎత్తుకున్నాడు కదా, ఎత్తుకున్నాడు, అయిపోయేదాకా అందరూ తిన్నారు. చూడండి, అయినప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ ఆయన మనస్సులో దేవుని వాక్యము, దేవుని కార్యము ప్రవేశించలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన ఏం చేశాడు? ఆయన దేవుణ్ణి వెంబడించలేకపోయారు, దేవుణ్ణి అనుసరించలేకపోయారు. ఆఖరికి ఆ డబ్బులకే యేసు ప్రభుని కూడా అమ్మేశాడు. 30 వెండి నాణ్యాలకు ఏం చేశారు? ప్రభువుని అమ్మేశాడు. ఆ తర్వాత ప్రభువుకి మరి తీర్పు తీర్చారు, వాళ్ళు శిలువ మరణం విధించారు. బందిపోటు దొంగలకు, నరహంతకులకు విధించేటటువంటి శిలువ మరణం విధించినప్పుడు యూదా ఇస్కరియోతు అప్పుడు మారు మనసు పొందుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు వెళ్ళి క్షమాపణ అడుగుతున్నాడు. ఎవరిని? యేసు ప్రభుని అడగలేదు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుంచి 4 వాక్యాలు చదువుకున్నాం.
ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. చాలము. చూడండి, ఈ మారు మనసు బాగానే ఉంది. ఈ మారు మనసు అంటే, అయ్యో నేను నిరపరాధి రక్తమును అప్పగించానే అని ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నాడు? ఆ దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నారు. వాళ్ళకేమన్నా మారు మనసు వచ్చిందా? వాళ్ళకు మారు మనసు రాలేదు. చూడండి, ఎప్పుడు కూడా మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మంచివారితో సహవాసం చేస్తే మంచి సలహాలు ఇస్తారు. మరి దేవునిలో ఉన్నవారితో సహవాసం చేస్తే దేవుని సంబంధమైన సలహాలు ఇస్తారు. దేవునికి దూరస్తులైన వారితో మనం సహవాసం చేస్తే మనల్ని కూడా చెడగొట్టేస్తారు. చూడండి, వాళ్ళన్నాడు, దాంతో మాకే సంబంధము? నువ్వు డబ్బులు అడిగావు, మేము డబ్బులు ఇచ్చాము, నువ్వు ఆయన్ని అప్పగించావు, ఆయనకు శిక్ష విధించింది, మాకు నీకేం సంబంధం లేదు పో అన్నారంట. మరి అతను ఏం చేశాడండి? అప్పుడైనా అపవాది ఆయన్ని సరైనటువంటి మారు మనసు పశ్చాత్తాపం కలిగి రక్షణ పొందేదానికి ఒప్పుకోలేదు. ఆయన ఇన్ని మాట్లాడారు కదా, వీళ్ళు కాదన్నారు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుప్రభు అప్పటికి చనిపోలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. ఆయనకి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశానని నన్ను క్షమించమని అడిగి ఉండే ఎట్టుండదో మనకు తెలియదు. కానీ ఆ సాతానుడు ఆ సమయంలో ఆ మనసు కలగనీయడు. సాతానుడు చూడండి, చావు, నువ్వు చావు, నువ్వు చావు అని చెప్తాడంట. నువ్వు తప్పు చేసావు, నువ్వు చచ్చిపో. ఇలాంటి వాళ్ళు చాలామంది లేరా? తప్పు చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా జాగ్రత్త, అలా చచ్చిపోతే నరకానికే నేరుగా పోయేది. దేవుని రాజ్యానికి ఎప్పటికీ వాళ్ళు పోలేరు. మన ఆత్మ దేవుడు ఊదిన జీవాత్మ అది దాన్ని తీసుకునే అధికారం మనకు లేదు. దేవుడే దాన్ని తీసుకోవాలి. కాబట్టి చూడండి, యూదా ఇస్కరియోతును సావటానికే ప్రేరేపించాడు, కానీ సాతానుడు ప్రభు దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడిగేదానికి ప్రేరేపించలేదు. కాబట్టి అతను ఏం చేశాడు? ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. యేసు ప్రభు కూడా శోధనలు వచ్చినాయండి. ఆయన పరిచర్య మార్గంలోనికి రాక మునుపు మరి 3 విధాలుగా శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఇప్పుడు చదవద్దులేండి, మనకు టైం చాలవు, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ 4వ అధ్యాయం మొదటి నుంచి 11 వాక్యాల్లో మనం చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో అపవాది సాతానుడిని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు, శోధిస్తున్నాడు. కానీ వాటన్నిటినీ జీవపు వాక్కుతో దేవుడు జయించినట్లుగా కూడా మనము చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ప్రియమైనటువంటి దేవులారా, అభ్యంతరం కలిగించేది కన్ను. చాలామంది జీవితంలో కన్ను ఆటంకం కలిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటటువంటి సంసోనుకి కన్ను అభ్యంతరంగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వాక్యము. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచెను. ఆమేన్. ఇశ్రాయేలీలకు అన్ని జనాంగంతో సాంగత్యం లేదు. విశ్వాసికి అవిశ్వాసితో జోడు లేదు. పరిశుద్ధులకి అన్యులకి ఏ సంబంధము లేదు. కానీ ఏమైతే చూడకూడదో దాన్ని చూశాడు. పోయి ఫిలిస్తీన్ల అమ్మాయిని ఒక్కతిని చూశాడంట. నేను ఒక అమ్మాయిని చూశాను, నేను ప్రేమించాను, నాకు ఇష్టమైంది, మీరు నాకు తెచ్చి పెళ్లి చేస్తారా లేదా, నన్నే చేసుకోమంటారా అని అడిగేశాడు. మరి అతను దేవుని చిన్న వయసులోనే దేవుని ఆత్మ అతన్ని రేపుతూ ఉండేనని మనం చూస్తున్నాం. కానీ దేవుని ఆత్మచేత నడిపించబడినప్పటికీ ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. అందుకని చేయకూడని పని చేయడానికి అపవాది ప్రేరేపిస్తున్నాడు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఆమె తర్వాత ఏం చేశాడు? వ్యభిచారానికి పోయాడు. ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమెతో సంసారం చేయడానికి దేవుడు అనుమతించలేదు. తర్వాత పోయి ఎవరిని చేశారు? వ్యభిచారిని చూచాడు, ఆమె దగ్గరికి చేరాడు. ఆమెను వదిలేసి ఇంకొక ఆమెను పట్టుకున్నాడు. చూడండి, అదే అధ్యాయం 4వ వాక్యము. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఆమెతో కూడా సంసారం చేస్తున్నట్లుగా మనము తర్వాత వాక్యాల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా,
సంసోను తన జీవితంలో ఈ కృప వెంబడి కృప పొందేదానికి బదులు శాపం వెంబడి శాపము పొందుతున్నాడు. పాపం వెంబడి పాపం చేస్తున్నాడు, శాపం వెంబడి శాపం పొందుకుంటున్నాడు. కాబట్టి అతని జీవితము మధ్యలోనే ఫుల్ స్టాప్ అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు ఒక పరిచర్య మార్గంలో ఒక మాట చెప్పున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 29 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 29 వరకు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు అగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చూసారా, ఇప్పుడు వీడికి ఏమొచ్చిందంట? కన్నుతో చూస్తే కూడా పాపమేనంట, శరీరంతో చేయాల్సిన అవసరము లేదు. ప్రభు అంటున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలా? పెరికి పడేయమంటున్నాడు. గుడ్డివాడుగా దేవుని రాజ్యంలో పోవటం మేలు, కానీ గుడ్డివాడుగా బ్రతికి ఉన్నంతకాలం పాపం చేయటము అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నీ జీవితంలో, మన జీవితంలో ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధ జీవితానికి ఏమైతే అభ్యంతరకరంగా ఉందో దాన్ని మనలో నుంచి పెరికి వేయాలి. దాన్ని ఎంత మాత్రం మనలో ఉంచకూడదు. ఒప్పుకొని సంపూర్తిగా విడిచిపెట్టేసేయాలి. యోబు భక్తుడు అంటున్నాడు కదా, ఒక మాట అంటున్నాడు చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. చాలమ్మా, మిగతా తర్వాత మీరు చదువుకోండి 11వ వాక్యం వరకు. ఆయన ఏమంటున్నాడు? నేను కనులతో నిబంధన చేసుకున్నాను. కనులతో ఎవరిని చూడను? కన్యకను చూడను, పరాయి స్త్రీని నేను చూడను, కూడను అని నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఆ నిబంధన మీద నిలబడుతున్నాడు. అంత మటుకే కాదు, ఆయన అంటున్నాడు, నేను అలా పాపం చేస్తే నా భార్యని వేరొకరు కూడును గాక. అంటే ఎవరు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఆయన అంత ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఏమని? నేను ఆ పాపం చేయను, నా భార్యని ఎవరు మరి మోహించరు లేదా కూడుకోరు అని చెప్పగలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అభ్యంతరము కలుగు చేసేవాడు అపవాది అయినా మనుషుల్ని వాడుకుంటాడు. మనము దేవుని వాక్యములో, ప్రార్థనలో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. కాబట్టి దేవుని వాక్యానుసారమైన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. మనం జయ జీవితం పొంది జీవించేదానికి కూడా సహాయము చేస్తాడు. మూడవదిగా మనం చదవబడిన వాక్యంలో ఏమిటంటే, మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 3-4 వాక్యము. లూకాసు వార్త 17వ అధ్యాయం 3-4 వాక్యము. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అనిన ఎడల అతని క్షమింపవలెను అనెను. ఆమేన్. ఇది చాలా కష్టమైన విషయం కదా. కష్టమైన విషయమైనా దేవుడు దానికి అనుమతి ఇస్తాడు. దేవుడు అనుమతిస్తే నీకు తప్పదు, అంతే. మరి ఒకసారి క్షమిస్తాము, 2 సార్లు క్షమిస్తాం, 3 సార్లు క్షమిస్తాం, తర్వాత నోరు మూసుకొని అంటాం, అంతేనా? మన ఓర్పు అందడితో ఆగిపోద్ది. కానీ అలా కాదంట. ఎన్నిసార్లు క్షమించాలంట చూడండి. మరి ఎన్ని మారులు అడిగినా అతన్ని తప్పు చేస్తే ఏం చేయాలంట? అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదం చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితేననే ఎడల అతన్ని క్షమించవలేను. ఇది మన ఆత్మీయ జీవితానికి గొప్ప పరీక్ష. ఇది గొప్ప పరీక్ష. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తూ ఉంటామో సాతానుడు ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి మనకు వ్యతిరేకంగా రేపుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మరి తప్పు చేస్తే గద్దించమన్నాడు, తర్వాత క్షమించమన్నాడు. ఎన్ని మారులు అంటే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుక అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను.
ఆమె చూసారా, ఇప్పుడు చాలా పెరిగిపోయింది లెక్క. మరి ఎవరైనా ఈ విధంగా క్షమించగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరికైనా కోపం వస్తే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ జీవితంలో ప్రభువా ఈ వాక్యం నాకు తెలియలేదే, నేను ఎప్పుడు వినలేదే అని అనటానికి లేదు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఈ వాక్యం వింటున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, అలా క్షమించలేకపోతే ప్రార్థన చేయండి. ప్రభువా నేను ఈ కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను, అణచుకోలేకపోతున్నాను, వారిని క్షమించలేకపోతున్నాను, వారి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నానని ఎవరి దగ్గర ప్రార్థన చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి ఒక్క మారు కాదు, 7 మారు కాదు, 70 ఏళ్ల వంటుకు క్షమించమని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు కూడా పేతురుని క్షమించి ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురుని గద్దించాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 27 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 27 వరకు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయి మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకు ఎన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. ఆమేన్. చూసారా, ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళిక కుమారునికి తెలుసు. లేఖనాలు ఎరిగి వచ్చాడు కాబట్టి వాళ్ళు శిష్యుల్ని సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళు కలవరపడకుండా, వాళ్ళు తొందరగా కృంగిపోకుండా ఉండేటట్టుగా తనకు జరగబోయే దాన్ని గురించి తెలియపరుస్తుండే పేతురు తట్టుకోలేకపోయాడు. పేతురు ఓర్చుకోలేకపోయి, అయ్యా అది నీకు దూరం అయిపోనుగాక, అలా జరగకుండా ఉండునుగాక అన్నప్పుడు, నీకు నేనంటే చాలా ప్రేమ అన్నాడా? అనలేదు, గద్దించాడంట. గద్దించి, సాతానా అంటే అభ్యంతరపరిచే దేవుడు సాతానుడు, పేతురు కాదు. పేతురులో ఉన్న సాతాను పేతురుని వాడుకుంటున్నాడు. అందుకనే సాతాన్ని గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పేతురును గద్దించాడు. తర్వాత ఏం చేశాడండి? పేతురు ముమ్మారు దేవుడిని ఎరగనని చెప్పినప్పటికీ దేవుడు క్షమిస్తున్నాడు. లూకాసు వార్త 22:54 నుండి 60 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 22:54 నుండి 60 వరకు. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగట మంట వేసి చుట్టూ కూర్చుండి ఉన్నప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతనిని ఎరుగను అనెను. మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి, నీవును వారిలో ఒకడువు అనగా, పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదు అనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రభువు ఏం చేశాడు? ముందుగానే చెప్పి ఉన్నాడు, నీవు ముమ్మారు నన్ను ఎరగవని చెప్తావని చెప్తే పేతురు ఒప్పుకోలేదు. నేను చెప్పనన్నాడు. కానీ చెప్పేటటువంటి పరిస్థితులే వచ్చింది. మనుషులం కాబట్టి అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురవుతుంది. కానీ చూడండి, ఇక్కడ పేతురు తప్పు చేశాడు, దేవుడు తిరిగి చూచాడు, పేతురు తన తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చిన తర్వాత ఇంకొక తప్పు కూడా చేశాడు పేతురు. ఏమిటంటే, మనం గమనించినప్పుడు మరి ఉపేక్షించిన ఏ పని అయితే దేవుడు పిలిచినప్పుడు వదిలిపెట్టి వచ్చాడో ఆ పని మళ్ళీ మొదలుపెట్టాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆమేన్.
చూడండి, యేసు ప్రభువు శిష్యులుగా వాళ్ళని పిలిచినప్పుడు విడిచిపెట్టిన పని అది. వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు ఆ పనులను గురించి ఆలోచన చేయలేదు, ఆ పనిలోకి వాళ్ళు పోలేదు, దాని గురించి వాళ్ళు తలంచుకొనను కూడా లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుత్థానుడై లేచాడు, వీళ్ళతో కూడా లేకుండా ఉన్నాడు, అప్పుడు వాళ్ళకి ఏం తలంపు వచ్చింది అంటే ఒక్కసారి మనం ఒప్పుకొని విడిచిపెట్టిన పని మళ్ళీ చేయమని కాదు, చేయటానికి సందర్భాలు ఎవరు కలుగు చేస్తాడు? సాతానుడు కలుగు చేస్తాడు. ఒకప్పుడు నువ్వు చేసావు కదా మళ్ళీ చెయ్యి అని అంటాడు. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినా మనం చేయకూడదు. ఎందుకంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరగకూడదు అన్నాడు. వాంతి అంటే మనం కక్కిన దానికే మనకు అసహ్యంగా ఉంటుంది. మరి కుక్క ఏం చేస్తుంది? కక్కి మళ్ళీ తింటుంది. అలాంటి పని మనలో ఎవ్వరు కూడా చేయకూడదు. మనం ఒక్కసారి ఒప్పుకొని విడిచిపెట్టిన పాపం వైపు ఇంకెప్పటికీ మనము తిరిగి చూడకూడదు. మరి పేతురు ఆ విడిచిపెట్టిన పని తాను ఒక్కడే కాదు, నేను పోతున్నానంటే మిగతా వాళ్ళందరూ వెంటబడ్డారు, మేము కూడా వస్తామని అందరి చేత పాపం చేయించడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ప్రేమిస్తున్నాడు కనుక ఒక్క చేప కూడా పడనీయలేదు. చేప పడితే ఇంకా ఇదే వ్యాపారం అనుకొని మంచిగా పనిచేసుకునే వాళ్ళేమో. కానీ ప్రియమైనటువంటి దేవులారా, దేవుని ప్రేమ మనం గమనిస్తే క్షమించి మనల్ని బలపరుస్తాడు. ఆయన ఎలా బలపరిచాడో చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చూసుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆమేన్. చూడండి, ఎన్ని మార్లు పొంగాడు? 3 సార్లు పొంగాడు. 3 సార్లు ప్రభు ఆయన్ని మరలా తిరిగి బలపరిచాడు. అది గద్దించుము, క్షమించుము, ప్రేమించుము. ఇది మనం చేయాల్సినటువంటి పని. అంతేగాని వాళ్ళ మీద కోపము, విరోధము, ద్రోహము ఉండకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, అభ్యంతరములు కలగకుండా మానవు. అభ్యంతరాలు కలుగు చేయడానికి శ్రమ అన్నాడు. వాడిని ఎలాంటి శిక్ష బిస్తాడు దేవుడు? వాడిని మెడక్కి తిరగట్రాయి కట్టి సముద్రంలో వేసేస్తాడు. అంటే మనం చేయాల్సిన పని కాదు. శిక్ష ఎవరు? తీర్పు తీర్చకుడి. శిక్ష ఎవరు తీరుస్తారు? తీర్పు తీర్చేవాడు ప్రభువే, శిక్ష విధించేవాడు ప్రభువే. మనకు క్షమించటము, ప్రేమించటము, ప్రార్థించటం మాత్రమే మన పని. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఎవరి జీవితంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకొని ప్రభు పాద సన్నిధిలో ఉంచుకొని ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ అడుగుదాం. ప్రభువా, మాకు సహాయం చేయండి, ఈ అభ్యంతరంలోంచి మేము విడుదల పొంది నిన్ను వెంబడించేదానికి, నిన్ను అనుసరించేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి దేవులారా, మీతో ఒక మాట చెప్పాలి. వాక్యం చాలా ప్రాధాన్యమైనది. మీలో సగం మందియే వాక్యం విన్నారు. ఎందుకంటే ఇక్కడ వాక్యం స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు కదా. వాక్యం వినని వాళ్ళు మీరే దేవుని దగ్గర అప్పచెప్పుకోవాలి, జవాబు చెప్పుకోవాలి. చాలా ప్రాధాన్యమైనటువంటి అంశాన్ని గురించి దేవుడు ఇది మనతో మాట్లాడాడు. 3 దినాల నుంచి ఉపవాసం ఉండి కనిపెట్టే వాళ్ళు ఉన్నారు. ప్రభువు కూడా మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాక్యం ఇది. మీరు వినలేకపోతే అది మీ కర్మ, నేనేం చేయలేను. కానీ క్షమాపణ అడుక్కోండి దేవుణ్ణి. ఎక్కడికైనా మీరు ప్రార్థనకి వెళ్ళాలంటే వాక్యం టైంకు అందుకోవాలి. ఆరాధన ఎంతో అవసరము. మన ఏ పనైనా హాస్పిటల్కు పలానా టైంకి రమ్మంటే పోవట్లేదా? అన్ని చోట్లకు పోతున్నారు కదా, బస్సుకు పోవట్లేదా? ట్రైన్కి పలానా టైం అంటే మీరు అరగంట లేటుగా పోతే ట్రైన్ ఉండదా? మరి దేవునికి విషయాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? కాబట్టి ఈ విషయంలో తీర్పు దినమందు దేవుని ఎదుట మనం నిలబడాలి. హెచ్చరించడం నా బాధ్యత, వినటం మీ బాధ్యత. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడండి.